C++లో బిట్స్ అండ్ బైట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో బైనరీ నంబర్స్ యూస్ చేసి బిట్ సెట్ ఎలా వర్క్ చేస్తుంది అని కూడా చూద్దాం. బిట్స్ అండ్ బైట్స్ బేసిక్ కాన్సెప్ట్స్. వాటిని అర్థం చేసుకుంటే ప్రోగ్రామింగ్ మనకి చాలా ఈజీ. ఫస్ట్ బిట్స్ గురించి మాట్లాడుకుందాం. బిట్ అంటే బైనరీ డిజిట్ 0 ఆర్ 1. బైట్ అంటే 8 బిట్స్ని కలిపితే ఒక బైట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 011010001 ఇవి 8 బిట్స్. ఇదొక బైట్ అన్నమాట. చాలా ప్రోగ్రామ్స్లో బిట్స్ అండ్ బైట్స్ యూస్ చేస్తాం. ఒక కంప్యూటర్లో డేటా స్టోర్ చేయడానికి బిట్స్ అండ్ బైట్స్ చాలా ఇంపార్టెంట్. బైనరీ నంబర్స్ అంటే బేస్డ్ నంబర్స్, డెసిమల్ నంబర్స్ అంటే బేస్ 10. మనం ఇచ్చే ఏ ఇన్స్ట్రక్షన్ అయినా కంప్యూటర్ డెసిమల్ నుండి బైనరీ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకొని పర్ఫామ్ చేస్తుంది. సో మనం C++లోని బిట్ సెట్ యూస్ చేసి డెసిమల్ నంబర్ ని బైనరీ ఫార్మాట్ లో ఫిక్స్డ్ సైజ్ లో డిస్ప్లే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది ఒక డెసిమల్ నంబర్. దాని బైనరీ ఫామ్ 101. బిట్ సెట్ లో మనకి కావాల్సినన్ని బిట్స్ ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ బిట్స్ తో మనం డిస్ప్లే చేయొచ్చు. ఫర్ సపోజ్ మనం ఈ 5 అనే డెసిమల్ ని 16 బిట్స్ లో డిస్ప్లే చేయాలనుకుంటే ఇలా ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం 5 తీసుకొని బిట్ సెట్ 16 అని రాసినప్పుడు ఈ 5 అనే డెసిమల్ నంబర్ 16 బిట్స్ లో కన్వర్ట్ అయ్యి ఇలా ప్రింట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, బిట్స్ అండ్ బైట్స్ ఆర్ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ బిట్ సెట్ ఈస్ యూస్ఫుల్ టు హ్యాండిల్ బైనరీ నంబర్స్ ఇన్ C++. ఇప్పుడు బిట్ సెట్ యూస్ చేసి బైనరీ నంబర్స్ ని మేనేజ్ చేయడం చాలా ఈజీ. ఈ కాన్సెప్ట్స్ ని C++ లో అప్లై చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.